హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 డే 77 యొక్క హైలైట్స్ చూద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్, నాకు మీ సపోర్ట్ కావాలి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటేనే నా ఛానల్ గ్రోత్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నిన్న ఆల్రెడీ 4 హౌస్మేట్స్కి ఫ్యామిలీ మెంబర్స్ స్టేజ్ మీదకి వచ్చారు. ఇంకా 5 హౌస్మేట్స్కి ఫ్యామిలీ మెంబర్స్ రావాల్సి ఉంది. అందుకు నాగార్జున గారు ఒక చిన్న టాస్క్ ఇస్తాడు. అదేంటంటే, ఎవరైనా మీ టాప్ మోస్ట్ సీక్రెట్ చెప్తేనే మీ ఫ్యామిలీ మెంబర్స్ వస్తారని చెప్తారు. ఫస్ట్ డిమాండ్ పవన్లు వేసి సీక్రెట్ ఏం చెప్పమంటే, సీక్రెట్ ఏం లేవు సార్ అంటే, నీకు ఫ్యామిలీ వీక్ లేదంటాడు. తర్వాత గుర్తు తెచ్చుకొని ఒక సీక్రెట్ చెప్తాడు. వాళ్ళ అంకులు మందు ఇంట్లో దాచిపెట్టమంటే అప్పుడప్పుడు డిమాండ్ పవన్ కూడా తాగుతాడంట, అదొక సీక్రెట్ చెప్తాడు. నెక్స్ట్ రీతు చౌదరి వాళ్ళ అమ్మకి తెలియకుండా గోవా ప్లాన్ చేసుకుంటుంది. వాళ్ళ అమ్మ అడిగితే లోకల్లోనే ఉన్నానని చెప్తుంది, అదొక సీక్రెట్ చెప్తుంది రీతు. నెక్స్ట్ అలాగే సుమన్ శెట్టి నైట్ షూటింగ్ ఉందని చెప్పి ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్తుంటాడు. నెక్స్ట్ తనుజ కూడా ఒక సీక్రెట్ చెప్తుంది. అదేంటంటే, తనుజ వాళ్ళ అపార్ట్మెంట్కి అదర్ పర్సన్స్ రావాలంటే అప్రూవల్ ఉండాలి. ఈమె వాళ్ళ అమ్మకి తెలియకుండానే యాప్ డౌన్లోడ్ చేసుకుని వాళ్ళ ఫ్రెండ్స్కి అప్రూవల్ ఇచ్చేసేది. ఇప్పుడు హౌస్మేట్స్ అందరూ సీక్రెట్ చెప్పారు కాబట్టి వాళ్ళకి ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీ వీక్. ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఒక వాయిస్ మెసేజ్ వస్తుంది. అది ఏ హౌస్మేట్ సంబంధించిన ఫ్యామిలీ మెంబర్తో కనిపెట్టాలి. ఫస్ట్ సుమన్ శెట్టి వాళ్ళ పిల్లలు వాయిస్ మెసేజ్ వస్తుంది. నెక్స్ట్ ఇమాన్యుల్ని అడిగితే ఇమాన్యుల్ సుమన్ శెట్టి వాళ్ళ ఫ్యామిలీ అని చెప్తాడు. నెక్స్ట్ సుమన్ శెట్టి కూతురు అండ్ కొడుకు స్టేజ్ మీదకి వస్తారు. నెక్స్ట్ కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి కూడా సుమన్ శెట్టి ఫ్యామిలీతో పాటు స్టేజ్ మీదకి వస్తాడు. నెక్స్ట్ సుమన్ శెట్టి వాళ్ళ ఫ్యామిలీని చూసి చాలా మురిసిపోతాడు, వాళ్ళ పిల్లలు కూతురు కొడుకుని చూసి. నెక్స్ట్ సుమన్ శెట్టి వాళ్ళ ఫ్యామిలీ టాప్ 5ని పిక్ చేయమంటే టాప్ 1లో సుమన్ శెట్టిని పెడతారు, టాప్ 2లో వచ్చి ఇమాన్యుల్, టాప్ 3లో వచ్చి తనుజ, టాప్ 4లో భరణి, టాప్ 5లో పవన్ కళ్యాణ్ పెడతారు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒక టాస్క్ ఆడాలి, తెలిసిందే కదా. ఆ బాక్స్లోంచి ఒక ఇమేజ్ తీయాలి. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి ఆ బాక్స్లోంచి ఒక ఇమేజ్ తీస్తే బ్రహ్మానందం, పద్మభూషణ్, బ్రహ్మానందం గారి ఫోటో వస్తుంది. నెక్స్ట్ నాగార్జున శ్రీనివాస్ రెడ్డిని ఈ ఫోటో ఎవరికి ఇస్తామంటే మన సుమన్ శెట్టికి ఇస్తాను, సుమన్ శెట్టి కూడా కరెక్ట్గా ఉంటాడు కెమెరాకి అని చెప్తాడు. నెక్స్ట్ ఇంకో ఇమేజ్ తీయగానే అపరిచితుడు ఫోటో వస్తుంది. ఇప్పుడు ఈ ఫోటో ఎవరికి ఇస్తామని అడిగితే తనుజాకి ఇస్తాను సార్, అప్పుడప్పుడు ప్రేమ చూపిస్తుంది, కోపం వస్తే కోపం చూపిస్తుంది, ఎవరైనా తప్పు చేస్తే తిడతావుతాయి, అన్ని క్యారెక్టర్స్ వస్తుంటాయి అని చెప్తాడు. ఇంకా శ్రీనివాస్ రెడ్డి వెళ్ళిపోయే ముందు మన ఇమ్మాన్యుల్ని, నీ ఆట బాగా ఆడుతున్నావు కానీ అప్పుడప్పుడు కొంచెం నిర్ణయాలు తీసుకోవడానికి కన్ఫ్యూజ్ అవుతున్నావు, అది లేకపోతే నీ ఆట సూపర్ అని చెప్తాడు. నెక్స్ట్ డిమాండ్ పవన్కి శ్రీనివాస్ రెడ్డి, నీ ఆట నువ్వు ఆడితే మేము చూడాలని ఉంది అని చెప్తాడు. ఇంకా సుమన్ శెట్టి ఫ్యామిలీ అందరికీ బాయ్ చెప్పి వెళ్ళిపోతారు. ఇంకా నెక్స్ట్ సంజనాకి సంబంధించిన వాయిస్ మెసేజ్ వస్తుంది. నెక్స్ట్ ఇమాన్యుల్ లేపి ఈ వాయిస్ ఎవరిదంటే సంజన వాళ్ళది ఫ్యామిలీది అని చెప్తాడు. నెక్స్ట్ సంజన వాళ్ళ మదరు, సంజన వాళ్ళ బ్రదరు ఎవరో వస్తారు. సంజన వాళ్ళ మదరు సంజన గురించి చెప్తూ, సంజన స్కూల్లో చాలా అల్లరి పిల్ల, ఇంటికి వస్తే మాత్రం సైలెంట్గా ఉండేదని చెప్తుంది. నెక్స్ట్ సంజన వాళ్ళ బ్రదరో లేదా ఫ్రెండో కానీ ఆయన సంజన యొక్క గేమ్ గురించి, సంజన ఎలా ఆడాలో కొంచెం క్లారిటీగా చెప్తాడు ఆయన. నెక్స్ట్ సంజన ఫ్యామిలీ టాప్ 5ని ఫిక్స్ చేయమంటే సంజన ఫ్యామిలీ టాప్ 1లో సంజనాని పెడుతుంది, టాప్ 2లో ఇమాన్యుల్ ఫోటో పెడతారు, నెక్స్ట్ టాప్ 3లో పవన్ కళ్యాణ్ ఫోటో పెడతారు, నెక్స్ట్ టాప్ 4లో తనుజ ఫోటో పెడతారు, నెక్స్ట్ టాప్ 5లో సుమన్ శెట్టి ఫోటో పెడతారు. నెక్స్ట్ సంజన ఆల్రెడీ నామినేషన్లో ఉంది కాబట్టి సంజన మదరు సేఫ్ అన్సేఫా రివీల్ చేస్తారు. సో సంజన అన్సేఫ్ ఇంకా నామినేషన్లో ఉంది. నెక్స్ట్ రీతు చౌదరి యొక్క బ్రదర్ వాయిస్ని వినిపిస్తారు. నెక్స్ట్ నాగార్జున గారు పవన్ కళ్యాణ్ లేపి ఈ వాయిస్ ఎవరిదంటే రీతు చౌదరి వాళ్ళ ఫ్యామిలీది అని చెప్తాడు. నెక్స్ట్ రీతు చౌదరి ఒక బ్రదరు, రీతు చౌదరి ఫ్రెండ్ అఖిల్ వస్తారు స్టేజ్ మీదకి. నెక్స్ట్ రీతు చౌదరి యొక్క ఫ్యామిలీ అభిప్రాయం ప్రకారం టాప్ 5ని పిక్ చేయమంటే టాప్ 1లో రీతు చౌదరిని పెడతారు, టాప్ 2లో తనుజాని పెడతారు, టాప్ 3లో పవన్ కళ్యాణ్, టాప్ 4లో ఇమాన్యుల్, టాప్ 5లో డిమాండ్ పవన్ పెడతారు. నెక్స్ట్ రీతు వాళ్ళ బ్రదరు, నీ గేమ్ నువ్వు ఆడు, వేరే వాళ్ళ గేమ్ మీద ఫోకస్ పెట్టొద్దని రీతుకి సజెషన్స్ ఇస్తారు. నెక్స్ట్ రీతు ఫ్యామిలీ డిమాండ్ పవన్కి టాప్ 5లో పెడతారు. అలాగే అఖిల్ ఉండి, నువ్వు మొన్న రీతుని నామినేట్ చేయడం మాకు చాలా బాధేసింది, నువ్వు రీతుని బాగా అర్థం చేసుకోవాలి, రీతు ఇది వెరీ జెన్యున్ పర్సన్ అని చెప్తాడు. నెక్స్ట్ అఖిల్ బాక్స్లోంచి ఒక ఇమేజ్ ఇస్తే పుష్ప ఫోటో వస్తుంది. నాగార్జున అఖిల్ని ఈ ఫోటో ఎవరికి ఇస్తామంటే రీతుకి ఇస్తాను, రీతు ఆట తగ్గేదిలే అంటాడు. నెక్స్ట్ అఖిల్ బాక్స్లోంచి ఒక ఇమేజ్ తీస్తే భానుమతి అంటే సాయి పల్లవి ఫోటో వస్తుంది. భానుమతి సింగిల్ పిల్ల
హైబ్రిడ్ పిల్ల అనే డైలాగ్ ఉంటది. ఇప్పుడు భానుమతి ఫోటో ఎవరికిస్తావంటే సంజనాకి ఇస్తానని చెప్తాడు అఖిల్. నెక్స్ట్ తనుజకి సంబంధించి వాయిస్ మెసేజ్ వస్తది. ఇప్పుడు దివ్యాని లేపి ఈ వాయిస్ మెసేజ్ ఎవరిదంటే తనుజదే అని చెప్తది. నెక్స్ట్ సీరియల్ యాక్టర్స్ తనుజ కోసం వస్తారు. ఇప్పుడు ఇక్కడ వచ్చింది తనుజ వాళ్ళ సీరియల్‌లో మదరు అండ్ ఫ్రెండ్ ఇద్దరు కలిసి తనుజ కోసం వస్తారు. నెక్స్ట్ తనుజ వాళ్ళ ఫ్యామిలీని టాప్ 5ని పిక్ చేయమంటే తనుజ ఫ్యామిలీ ఫస్ట్ టాప్ 5 నుంచి స్టార్ట్ చేస్తారు. టాప్ 5లో ఇమాన్యుయల్ ఫోటో పెడతారు. నెక్స్ట్ టాప్ 4లో పవన్ కళ్యాణ్, టాప్ 3లో భరణి, టాప్ 2లో రీతు చౌదరి, టాప్ 1లో తనుజ ఫోటో పెడతారు. నెక్స్ట్ తనుజ ఫ్యామిలీ బాక్స్లోంచి ఒక ఇమేజ్ తీస్తే అర్జున్ రెడ్డి ఫోటో వస్తుంది. నాగార్జున ఉండి అర్జున్ రెడ్డి ఎవరికి ఇస్తామంటే భరణి గారికి ఇస్తానండి అంటాడు. భరణి గారి ఆట ఇలా ఉండాలి కానీ వేరే విధంగా ఉంది. భరణి గారి ఆట ఇలా ఉంటే చూడాలని చెప్తారు. నెక్స్ట్ తనుజ ఫ్యామిలీ బాక్స్ నుంచి ఇంకో ఇమేజ్ తీస్తే చంద్రముఖి వస్తుంది. ఈ ఫోటో ఎవరికి ఇస్తారంటే సంజనాకి ఇస్తారు. సంజన ఈజ్ ఎ గేమ్ చేంజర్ అని చెప్తారు. తనుజ ఫ్యామిలీ వెళ్ళిపోగానే నెక్స్ట్ డిమాండ్ పవన్ తరపున వాయిస్ మెసేజ్ పంపిస్తారు. పవన్ కళ్యాణ్ అడగానే ఇది డిమాండ్ పవన్ ఫ్యామిలీకి సంబంధించిన మెసేజ్ అంటాడు. నెక్స్ట్ డిమాండ్ పవన్ వాళ్ళ ఫాదరు, డిమాండ్ పవన్ వాళ్ళ ఫ్రెండ్ పవన్ అతని పేరు కూడా వాళ్ళిద్దరు స్టేజ్ మీదకి వస్తారు. డిమాండ్ పవన్ నాగార్జున గారికి ఏదో గిఫ్ట్ ఇస్తారు. నేను మీకు వీరాభిమానులు అని చెప్పి గిఫ్ట్ ఇస్తాడు. నెక్స్ట్ డిమాండ్ పవన్ ఫ్యామిలీ టాప్ 5ని ఫిక్స్ చేయమంటే టాప్ 1లో డిమాండ్ పవన్, టాప్ 2లో ఇమాన్యుయల్, టాప్ 3లో సంజన, టాప్ 4లో తనుజ, టాప్ 5లో రీతు చౌదరి ఫోటో పెడతారు. నెక్స్ట్ డిమాండ్ పవన్ ఫ్రెండ్ పవన్ బాక్స్లోంచి ఒక ఇమేజ్ తీస్తే రేలంగ్ మాయ ఫోటో వస్తుంది. నాగార్జున ఈ ఫోటో ఎవరికి ఇస్తానంటే డిమాండ్ పవన్కే ఇస్తాను. డిమాండ్ పవన్ ఆట బాగలేదు, ఇంకా మార్చుకుంటే బాగుంటుందేమో అని చెప్తాడు. నెక్స్ట్ బాక్స్ నుంచి ఇంకో ఇమేజ్ తీస్తే శివగామి ఫోటో వస్తుంది. ఈ శివగామి ఎవరికి ఇస్తామంటే సంజనాకి ఇస్తాను. సంజన ఒకసారి మాట ఇస్తే ఆ మాట మీదే ఉంటుంది అని చెప్తారు. డిమాండ్ పవన్ ప్రస్తుతానికి నామినేషన్లో ఉన్నాడు కాబట్టి సేఫ్ ఆన్ సేఫ్ రివీల్ చేయాల్సి ఉంటే డిమాండ్ పవన్ ఫ్రెండ్ రివీల్ చేస్తే సేఫ్ అని వస్తుంది. అంటే డిమాండ్ పవన్ సేఫ్ అయ్యాడు నామినేషన్ నుంచి. నెక్స్ట్ నాగార్జున గారు హౌస్మేట్స్ అందరినీ లివింగ్ ఏరియాకి రమ్మంటాడు. ఇంకా నామినేషన్లో 4 ఉంటారు. ఆ 4 ఇప్పుడు నాగార్జున ఇద్దరిని సేవ్ చేయబోతున్నాడు. ఫస్ట్ నాగార్జున పవన్ కళ్యాణ్ ఫోటో తీస్తే సేఫ్ అని వస్తుంది. నెక్స్ట్ భరణి ఫోటో తీస్తే భరణి ఫోటో కూడా సేఫ్ అని వస్తుంది. ఇంకా నామినేషన్లో ఇద్దరు ఉంటారు. ఒకరు వచ్చి దివ్య, ఇంకా సంజన. ఇమాన్యుయల్ దగ్గర పౌరాస్త్ర ఉంటుంది. ఇమాన్యుయల్ దగ్గర ఉన్న పౌరాస్త్రాకి ఇదే లాస్ట్ యూజ్ చేసుకునే పవర్. ఇంకా ఒకవేళ యూజ్ చేసుకోకపోతే పవర్ వేస్ట్ అవుతుంది, ఇచ్చేయాలి పౌరాస్త్రాన్ని. ఒకవేళ యూజ్ చేసుకుంటే మాత్రం పౌరాస్త్ర ద్వారా ఈ వారం ఎలిమినేషన్ లేకుండా చేయొచ్చు. నెక్స్ట్ నాగార్జున ఎమ్మెల్యేని అడుగుతాడు, ఈ పౌరస్థానాన్ని వాడితే ఈ వారం ఎలిమినేషన్ లేకుండా చేయొచ్చు, అలాగే లేదా ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం అయితే ఒకరు ఎలిమినేట్ అయిపోతారు. ఈ పౌరస్త్రాన్ని ఇంకా తీసేసుకుంటే ఈ పవర్స్ అన్ని పోతాయి. పౌరస్త్ర కంటే ఇది ఇమ్మాన్యుయల్ నుండి నేను ఈ పౌరస్త్ర వాడతాను సార్ అని చెప్తాడు. నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ పౌరస్త్ర వాడాడు కాబట్టి ఈ వారం ఎలిమినేషన్ ఉండదు. రీతు చౌదరిని ఆ పౌరస్త్రాన్ని తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టేయమని చెప్తాను నాగార్జున. సో ఇమాన్యుయల్ పౌరాస్త్ర వాడాడు కాబట్టి ఎలిమినేషన్ లేదు. కానీ ఆడియన్స్ యొక్క ఓటింగ్ రిజల్ట్స్ చూద్దామని సంజనాని అండ్ దివ్యాని వాళ్ళ చేతిలో ఉన్న గన్ పేలుస్తారు. రెడ్ కలర్ పేపర్స్ వస్తే అన్సేఫ్, గ్రీన్ కలర్ పేపర్స్ వస్తే సేఫ్. సంజనాకేమో గ్రీన్ కలర్ పేపర్స్ వస్తాయి, సంజన సేఫ్. దివ్యకి రెడ్ కలర్ పేపర్స్ వస్తాయి కాబట్టి దివ్య ఎలిమినేటెడ్. ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం అయితే దివ్యకి తక్కువ ఓట్లు పడ్డాయి, కానీ ఇమాన్యుయల్ పౌరస్త్ర వాడాడు కాబట్టి వారు ఎలిమినేషన్ లేదు. ఇంకా దివ్య ఆడియన్స్కి రిక్వెస్ట్ పెట్టుకుంటుంది, నాకు ఒక ఛాన్స్ వచ్చింది, నేను ఇంకా బాగా ఆడి మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తానని రిక్వెస్ట్ పెట్టుకుంటుంది ఆడియన్స్కి. నెక్స్ట్ నాగార్జున భరణిని అడుగుతాడు, ఇమాన్యుయల్ పౌరస్త్ర వాడడం కరెక్టా కాదా అని. భరణి వచ్చి కరెక్టే సార్ అని చెప్తాడు. నెక్స్ట్ నాగార్జున సుమన్ శెట్టిని లేపి ఇమాన్యుయల్ పౌరస్త్ర వాడటం కరెక్టా రాంగ్ అంటే కరెక్ట్ అని చెప్తాడు. ఎందుకు కరెక్ట్ అని అడుగుతాడు నాగార్జున. అది ఇమాన్యుయల్ పౌరస్త్ర సార్, అతను వాడిపోవడం అతని ఇష్టం అని చెప్తాడు. ఫైనల్గా ఇమాన్యుయల్ ఒక కన్క్లూజన్ ఇస్తాడు, సార్ వాళ్ళకి ఇంకో వారం ఛాన్స్ ఇవ్వాలి, ఇంకా ప్రూవ్ చేసుకుంటారంటే నాగార్జున ఏం ప్రూవ్ చేసుకున్నారు ఇప్పుడు దాకా అంటే, లేదు సార్ ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు దాకా వచ్చారు, ఇంకొక వారం ఛాన్స్ ఇస్తే ఇంకా ఆట మెరుగుపరుచుకొని ఇంకా వాళ్ళ ఆటని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటారని ఒక ఛాన్స్ ఇస్తున్నాను సార్ అని చెప్తాడు. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వారం ఎలిమినేషన్ లేదు. నెక్స్ట్ రేపు మండే కాబట్టి నామినేషన్స్ ఉంటాయి. నామినేషన్లో ఎవరెవరిని నామినేట్ చేస్తారో రేపటి వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.